హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్ మీరు చూస్తున్నారు టెలి క్యాపిటల్ పిక్సెల్ ఎల్ఈడి. ఫ్రెండ్స్, ఈరోజు కొద్దిగా టైం ఎక్కువ పట్టింది. చాలా రోజుల తర్వాత వీడియో అనేది చేస్తున్నా కదా. ఇప్పుడు దాకా వీడియోస్ తీయడానికి కారణం ఏంటంటే, కొత్త మోడల్ తెచ్చాక చేద్దామని చెప్పి ఆగాను. సో ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కంట్రోలర్ చూపిస్తాను మీకు. మొత్తం చాలా మోడల్స్ ఉన్నాయి. ప్లీజ్ ఎవరు ఎక్కడ స్కిప్ చేయకండి. ముందైతే లైక్ చేయండి వీడియోకి, మళ్ళీ మర్చిపోతారు. లైక్ చేయండి. ఇది 12 ఛానల్. ఇంతకుముందు మనం వైర్లతో ఇప్పించాం. 100 గంటలు వేసుకోవచ్చు దీని మీద 12 ఓకేనా. 100 గంటలు 12 గంటలు వేసుకోవచ్చు. ఇప్పుడు దీని వీడియో మీకు చేసి చూపిస్తాను నేను, ఎలా వాడాలి, కలెక్షన్ ఏంటి అనేది. నెక్స్ట్ తర్వాత మీకు చూపించే గంటలలో ఏ వీడియో కావాలో అది కామెంట్ సెక్షన్లో నాకు చెప్తే దాన్ని బట్టి ఆ వీడియో చేస్తాను అనమాట. ఇది కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తుంది అనుకోండి. ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే వాట్సాప్ చేయండి, లేదంటే కాల్ చేయండి. బెస్ట్ రేట్లో ఉన్నాయి, కావాలంటే త్వరపడండి. క్వాలిటీ కూడా ఇంతకు ముందు కన్నా ఎక్కువ క్వాంటిటీ తెచ్చాను. ఇది 2 పోర్ట్ ప్యారలల్ కంట్రోలర్ RGB ఓకేనా. RGB వేస్తాం కదా. కింద మీకు ఒకవేళ దీని గురించి డిస్క్రిప్షన్ లో లింక్ లేదు సార్. ఆల్రెడీ దీని వీడియో అయితే ఇప్పుడు పెడతాను. దీని మీద డిజైన్లు ఎలా వస్తాయి అంటే, ఇది న్యూ మోడల్ కాబట్టి డిజైన్స్ మారుద్ది. సేమ్ అదే రాదు, కానీ దాని కలెక్షన్ ఏంటి అనేది నేను వీడియో చేసా. ఆ వీడియో దీని కింద లింక్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. దాన్ని ఒకసారి చెక్ చేయండి. ఒకసారి మీకు అది చూడాలనుకుంటే దీని గురించి. ఇది దీని మీద మీరు అడ్డం 20 లైన్లు వేసుకోవచ్చు, 20 గంటలు. కిందకు వచ్చేసరికి 100 బల్బులు వేసుకోండి, 50 బల్బులు అయినా వేసుకోవచ్చు, ఓకేనా. ఇది ఒక మోడల్ RGB. ఇది 5 వోల్ట్. ఇది 12 వోల్ట్ చెప్పా కదా, ఇది 5 వోల్ట్. ఇది ఒకటి. ఇది చూడటానికి ఇలా ఉంటది, కానీ దీనిలో మీకు ఈ వీడియో చూస్తేనే బాగుంటుంది, మీకు అర్థమైంది క్లియర్గా నేను చెప్పేదానికన్నా. ఏంటిది చూడటాకేమో బోర్డు బ్లాక్ ఉంది, చిన్నగా ఉంది కదా, అంత తక్కువగా తీయమాకండి. ఈ బటన్ మార్చుకున్నప్పుడల్లా డిజైన్స్ చేంజ్ అవుతూ ఉండిద్ది. మీకు నచ్చిన డిజైన్స్ పెట్టుకోవచ్చు. మన ఫ్లాష్ కొట్టుకునేది కదా, మీరు బిల్డింగ్ మొత్తం లైటింగ్ వేసినప్పుడు అది కొట్టుకుంటున్నట్టు ఉండాలంటే ఫ్లాష్ రన్నింగ్ అవ్వాలంటే రన్నింగ్, లెఫ్ట్ రైట్ కావాలంటే లెఫ్ట్ రైట్, అలా డిఫరెంట్ మోడల్స్. దీనిలో కూడా 32 ఎబోవ్ డిజైన్స్ ఉంటాయి. ఇది హెచ్డి కంట్రోలర్, కాకపోతే ఇదేమో 6 ఛానల్. ఇది 10 ఛానల్ కదా, ఇది 6 ఛానల్. ఇదేమో 10 ఛానల్ వచ్చింది, ఇది 6 ఛానల్ వచ్చింది. సో ఇక్కడ వరకు అయిపోయినాయి కదా. ఇది 40 బూస్ట్ కంట్రోలర్. ఇది సేమ్ ప్రాసెస్. ఇక్కడ నెంబరింగ్ ఉంటుంది. ఒకవేళ తెలిసిన వాళ్ళకైతే చెప్పవసరం లేదు, తెలియని వాళ్ళ గురించి క్లియర్గా చెప్తున్నా. 1 2 3 4 5 6 ఇలా ఇటు 20 నెంబర్స్ ఉంటాయి దీని మీద. ఇటు ఒక 20 ఉంటాయి. 20 20 40 అంటే ఒక బిల్డింగ్ 40 గంటలు వేసారనుకోండి, 40 పెట్టుకుంటే 40 కూడా ఒక దండ అయినా పొరపాటు నిన్న ఇప్పుడు వచ్చే దండలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయి. అందుకే దండలు అనేవి ఏ దండ పెట్టలే, 12 వోల్ట్ పెట్టల, 5 వోల్ట్ పెట్టల. కాదు అడిగాను, కేడిఎం కంపెనీ అని అడిగాను. అవి వస్తే మీకు అప్డేట్ ఇస్తాను, కమ్యూనిటీ ట్యాబ్లో కానీ లేదంటే వీడియో కానీ చేస్తాను. సో ఇప్పుడు ట్రాఫిక్ మారకుండా ఇదేంటంటే, మీరు కిందకి 40 దండలు లేదు, 100 కిందకి 50 బల్బులు వస్తాయి కదా దండకి. మీరు 100 బల్బులు ఇవ్వాలంటే ఇక్కడ చిన్న జంపర్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసుకుని ఇలా బయటికి లాగితే వచ్చేసింది. పక్కన 100 అనే దాని మీద పెట్టుకుంటే ఇది అలా ప్రెస్ చేసినట్లయితే మళ్ళీ 100 బల్బులకి సపోర్ట్ చేసింది. దీనికైతే 100 బల్బ్స్కి, 50 బల్బులకి, 100 బల్బులకి దీనిలోనే ఉంటుంది. మనం జంపర్ మార్చుకోవడం అలాంటిది ఏం అవసరం, ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ చెప్పా కదా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొత్త మోడల్ కంట్రోలర్.
యూహెచ్డి కంట్రోల్ అంటారు దీన్ని. అంటే దీనిలో మీరు ఇప్పుడు 10 కంట్రోలర్లో పెట్టి వేశారు, 10 ఒకటేసారి మారితే ఒకేసారి డిజైన్ వచ్చింది అన్నింటిలో. అర్థమైందా? ఇప్పుడు 10 దీని మీద 20 దండలు వేయద్దు, 20 దండలు ఇది అవుతుంది, ఇటు 10 ఇటు 10, 20 దండలు. నెక్స్ట్ వచ్చి ఇలా ఇంకెక్కువ పెంచాల్సి వచ్చింది అనుకోండి, మీకు ఒక 100 దండలు వేయాల్సి వచ్చింది, అప్పుడు 5 బోర్డులు వాడాలి, 5 20లు. ఓకేనా? దానికి తగ్గట్టే ఉంటుంది డిజైన్ కూడా, మామూలుగా ఉండదు, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే. ఓకేనా? నెక్స్ట్ కంట్రోలర్లు, ఈ కనెక్టర్లు, మేల్ ఫీమేల్ కనెక్టర్స్ చాలా మంది వాడుతూ ఉంటారు కదా. కొంతమంది అయితే 12 దాంట్లో కూడా వాడుతున్నారు వీటిని. వైట్ మైనస్ రెడ్ హెవీ కనెక్టర్, ఇది మామూలు నార్మల్ అయ్యి కదండి. కాపర్ కూడా చాలా హెవీగా ఉంటుంది. మేబీ మీకు వీడియోలో కనెక్టింగ్ అయిపోవచ్చు అంత క్లియర్గా, కాకపోతే హెవీగానే ఉంటుంది. అంటే స్టాండ్కి పెట్టేసింది మొబైల్, నేను ఇలా చూపించడం వల్ల క్లియర్గా చూపించలేకపోతున్నా, సారీ. వాయిస్ క్లారిటీ బాగుంటుంది అనుకుంటున్నా. వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మైక్ అనేది వాడుతున్నా ఇప్పుడు, అంతకుముందు డబ్బా మైక్లు వాడా కానీ ఇప్పుడు కొంచెం మంచిదే వాడుతున్నాను, క్లియర్గా ఉంటుంది అనుకుంటున్నా. ఈ కనెక్టర్లు కావాలంటే కనెక్టర్లు కూడా ఉన్నాయి. ఏది కావాలన్నా మీకు, ఏ టైప్ కంట్రోలర్ కావాలన్నా అన్ని రకాల కంట్రోలర్లు ఉన్నాయి. ఇంకా టైం ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు ఎలాగో ఈ వీడియో చేసి చెప్తా ఉన్నా కదా, దీని గురించి వీడియో లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్దాం. చూడండి, కొత్తగా చూసే వాళ్ళకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఓకేనా? సో గెటింగ్ టు వీడియో ఫ్రెండ్స్, మీకు చెప్పిన ఛానల్ కంట్రోల్ ఇదే అనమాట, 12 దీని మీద ఆప్షన్ చూడండి. స్పీడ్ ఇది అంటే మనం ఆ గంటలు అనేది ఎంత స్పీడ్గా రన్ అవ్వాలి ఇది చెక్ చేసుకోవడానికి. నేను ఆన్ చేస్తాను, ఆన్ చేసి ఒకటి క్లియర్గా మీకు చెప్తాను. ఆన్ చేసాం కదా, స్లోగా వెళ్తుంది. స్పీడ్ పెట్టా, ఎలా ఉంటుందో ఈ స్పీడ్లో. చాలా సింపుల్ అనమాట కలెక్షన్. ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నాయి చూసారా, 12 ప్లస్ పైన మైనస్, జిఎండి అనేది మైనస్. ఈ ప్లస్ మైనస్ అనేది 2 వైర్లు తీసుకోండి. ఇలా ఈ 2 కోర్ వైరు స్పీకర్లు వాడతారు కదా, అది వాడాను నేను. ఇక్కడ నుంచి ప్లస్కి ప్లస్, పవర్ సప్లైలో ప్లస్ ఉంటుంది కదా, ఆ ప్లస్కి ప్లస్ మైనస్కి మైనస్, నేను బ్లాక్ మైనస్, పవర్ సప్లై మీద ఉంటుంది ప్లస్ మైనస్. మీకు క్లియర్గా కావాలనుకుంటే ఈ 3 ప్లస్లు, ఈ 3 మైనస్లు, ప్లస్లు 3 మైనస్లు 3. ఓకేనా? ఈ ప్లస్లో ఒకటి మైనస్లో ఒకటి కలపండి, 2 వైర్లు తీసుకుని. ఇక్కడ 3 ఉన్నాయి కదా ప్లస్లో, ఈ 3లో ఇంకో ప్లస్ డైరెక్ట్గా తీసుకెళ్ళిపోండి. మీరు ఎంత బారు అయితే బిల్డింగ్ చేద్దాం అనుకున్నారో అంత బారు డైరెక్ట్గా తీసుకెళ్ళండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉంది పర్టికులర్ రెడ్ వైర్ అనేది నేను అన్నిటికీ లూప్ కొట్టుకుంటూ వెళ్ళా. ఈ రెండింటికి ఇక్కడ కలిపాను, ఇంకో రెండింటికి ఇక్కడ కలిపాను. ఇలా అన్నిటికీ ప్లస్లన్నీ కామన్, ఒకటేలాగా పెట్టుకుని వెళ్ళాం. మీకు పర్టికులర్గా ఇందులో 32 రకాల డిజైన్స్ వస్తాయి అన్న మొత్తం. అయితే వీటిలో ఇంకో ఆప్షన్ ఏంటంటే, ఇది స్పీడ్లో ఇప్పుడు స్లో చేశాను, మీకు ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ పెట్టుకోవచ్చు. ఒక్కో ఛానల్ మీద 10 దండలు వేసుకోవచ్చు. అంటే 10 × 10 ఛానల్, 10 దండలు ఒక దాని మీద, ఇంకో దాని మీద 10, ఇంకో దాని మీద 10, అలా 10 10లు 100 దండలు వేసుకోవచ్చు దీని మీద. అయితే అంత అవసరం ఉంటేనే అండి, అంత అయితే అవసరం లేదు నాకు తెలిసి.
అంటే మీరు వాడే దాని విధానంలో మీరు 10 గంటలు ఇవ్వాలంటే కనుక 1000 వాట్. ఇప్పుడు ఇది 400 వాట్ ఉంది కదా ఇక్కడ పవర్ సప్లై. ఇక్కడ చూడండి 400 ఏ అని ఉంది కదా. ఆ 400 ఏ అనేది 1000 ఉండాలి ఇక్కడ. ఈ 400 ఉన్నా కూడా 1000 ఉండాలి. ట్వెల్వ్ 400 అని ఉంది కదా. ఇక్కడ కొంచెం వీడియో లెంతీగానే ఉంటుంది, ఎందుకంటే క్లియర్గా అర్థం అవుతుంది. ఇది 600 ఉంటుంది, తర్వాత 1000 ఉంటుంది. 1000 వాట్ వేసుకుంటే 100 గంటలకి యూజ్ అయ్యింది. బ్రైట్నెస్ కూడా ఇప్పుడు లైట్ వెలుగుతుంది ఎదురుగా. బ్రైట్నెస్ కూడా హెవీ బ్రైట్నెస్ ఇచ్చింది, ఏం డ్రాప్ అవ్వదు. మీరు 100 గంటలు వేసిన ఇదే లైటింగ్ ఉంటుంది. పవర్ సప్లై మట్టుకి 1000 వాట్ వేసుకోవాలి. డిజైన్స్ అయితే ఒకసారి చూడండి మొత్తం. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఉన్నా కదా, అదేంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ పవర్ ఆఫ్ వేస్తున్నాను, నేను ఆపాను. పవర్ ఆఫ్ చేసిన తర్వాత మనం పవర్ ఆన్ చేసేటప్పుడు ఈ రెడ్ కలర్ బటన్ ఉంది కదా ఇక్కడ, దీన్ని అలా నొక్కి పవర్ ఆన్ చేసాం అనుకోండి, ఇలా ఆగిద్ది. ఇప్పుడు 3 లేదంటే 4 5 ఇక్కడ ఎల్ఈడీలు చెక్ చేసుకోండి. 8 10 లేదు 3 ఛానల్ వాడాలంటే 3 లేదు 4 కావాలంటే 4 6 8 10. మనం ఎలాగో 10 వేసాం కాబట్టి 10 పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూస్తున్నాం కానీ లైక్స్ అనేవి ఉండలేదు. ఒకసారి లైట్ గా చేస్తాను, ఒకసారి బ్రైట్నెస్ చూద్దాం. ఇది నేను గ్రీన్ కలర్ వేసాను, మీరు గ్రీన్ వేయ అవసరం లేదు. మీకు నచ్చిన కలర్ 12 దాంట్లో 7 కలర్లు ఉంటాయి కదా, 7 వేసుకోవచ్చు. ఇక ఏ కలర్ అయినా సపోర్ట్ చేస్తుంది. నా దగ్గర ఏంటంటే గ్రీన్ దాంట్లో ఉన్నాయి, అది వీడియో కోసం అని చెప్పి ఇక ఈ గ్రీన్ దాంట్లోనే పెట్టాను. కొత్తగా చూసే వాళ్ళు అయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ కలిసి వీడియో ఇప్పటిదాకా చూసినందుకు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఇప్పుడు మీకు చూపించా కదా కంట్రోలర్స్ ఇవన్నీ, వీటిలో దేని మీద వీడియో తీయాలో అది కామెంట్ సెక్షన్లో మీరే ఎక్కువ కామెంట్స్ లైక్స్ వస్తే మళ్ళీ వెంటనే వీడియో చేసి పెడతాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్. డిజైన్స్ అయితే అవ్వలేదు, ఇంకా టైం ఎక్కువ తీసుకునేది, ఇప్పటికీ చాలా టైం అయిపోయింది అని చెప్పి ఆడేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.